ప్రీవియస్ వీడియోలో మనమైతే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి చూసాము. అండ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ యూస్ చేసుకొని మనమైతే వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. కానీ ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా అక్కడ వాల్యూ అనేది ఇచ్చేసాం. కానీ మనకి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది సార్ అంటే, మనం ఎప్పుడైతే మన కోడ్ రన్ చేస్తామో అప్పుడు మనల్ని ఇన్పుట్ అడిగి ఆ ఇన్పుట్ అనేది తీసుకొని మన కోడ్ మనం ఇచ్చిన ఇన్పుట్ బేస్డ్ వర్క్ అయ్యి మనం ఇచ్చిన ఇన్పుట్ కి తగిన అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. అంటే ఏంటి సార్, ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి. అంటే సింపుల్ గా ఇక్కడ b=70 అని చెప్పి క్లియర్ గా ఇచ్చేసాం మనం. కానీ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఈ వాల్యూ అనేది మనం కోడ్ రన్ చేసేటప్పుడు కోడ్ రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఇవ్వాలన్నమాట. డైరెక్ట్ గా అట్లా వాల్యూ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70 అనేది ఇక్కడ ఉంది కదా, నేను అలా ఇవ్వాలనుకోవట్లేదు. కోడ్ రన్ అయ్యేటప్పుడు కోడ్ రన్ చేశాక కంపైలర్ లో ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇన్పుట్ గోస్ హియర్ అని ఉంది చూసారా, అక్కడ నుంచి ఇద్దాం అనుకుంటున్నా. అలా ఎలా ఇవ్వాలి సార్? అలా ఇచ్చేదాన్ని ఏమంటారు సార్ అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటారు. స్టాటిక్ గా అసైన్ చేయటం అంటే ఇట్లా డైరెక్ట్ ప్రోగ్రామ్ లోనే వాల్యూ రాసి అసైన్ చేస్తాం. డైనమిక్ అసైన్మెంట్ అంటే మనం కోడ్ రన్ చేసినప్పుడు డైనమిక్ గా ఇన్పుట్ ఏదైతే ఇస్తామో ఇక్కడ ఆ ఇన్పుట్ ని తీసుకోవడాన్ని డైనమిక్ అసైన్మెంట్ అంటాం. సో దీన్ని జావాలో ఎలా చేస్తారు సార్ అంటే, స్కానర్ అనే క్లాస్ యూజ్ చేసుకొని మనం అయితే జావాలో డైనమిక్ గా రీడ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ అయితే ఈ స్కానర్ అనే ప్యాకేజ్ ఎందులో ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎక్కడుందంటే java.utils అనే ప్యాకేజ్ లో మనకైతే స్కానర్ అనేది ఉంది. సో జావా స్కానర్ అనేది java.util అనే ప్యాకేజ్ లో యుటిల్ java.util లో స్కానర్ అనేది ఉంది. సో మనం అయితే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి ఈ స్కానర్ క్లాస్ కి. సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలండి. స్కానర్ new space స్కానర్ ఆఫ్ system.in. సో ఇలా రాసుకుంటే మనకి ఎస్సి అనే ఒక స్కానర్ క్లాస్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ స్కానర్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అనమాట. ఈ స్కానర్ అనే క్లాస్ లో మనకి ఈ డైనమిక్ గా ఈ ఇన్పుట్స్ ఏవైతే మనం ఇస్తామో ప్రోగ్రామ్ రన్ చేశాక ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో వాటిని రీడ్ చేసుకునేందుకు కావాల్సిన మెథడ్స్ అన్నీ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ని మనం వాడుకొని ఈ డైనమిక్ గా ప్రొవైడ్ చేసిన ఇన్పుట్ ని రీడ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ స్కానర్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము అండ్ దెన్ దానికి కావాల్సిన ప్యాకేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. నాకైతే ఇప్పుడు ఇంటీజర్ ని డైనమిక్ గా రీడ్ చేయాలని ఉంది సార్. సో ఇదైతే నేను కమెంట్స్ తీసేస్తున్నాను ఎందుకంటే ప్రింట్ అవ్వాలి కాబట్టి వాల్యూ. సో నేను ఇంటీజర్ ని డైనమిక్ గా రీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎస్సి స్కానర్ కి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో ఆబ్జెక్ట్ పేరు పెట్టండి. నేనైతే ఎస్సి క్రియేట్ చేశాను కాబట్టి ఎస్సి డాట్ ఇంటీజర్ రీడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంట్ అని రాయాలి. నెక్స్ట్ ఇంట్లో ఐ అనేది క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం రాసేటప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ రాసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అగైన్ చెప్తున్నాను. సో మనం అయితే ఇంటీజర్ రీడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఎస్సి అనేది ఏంటి సార్? స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ చెప్తున్నాము మనం నెక్స్ట్ ఇంటీజర్ అనే దాన్ని రీడ్ చేసుకోండి అని చెప్తున్నాం. నేనైతే ఇక్కడ 7 అనేది ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేసా చూసుకోండి. సో నేను రన్ చేస్తే నాకేం అవ్వాలి? ఫస్ట్ బి అనేది ప్రింట్ చేస్తున్నా కాబట్టి 7 అనేది ప్రింట్ అవ్వాలి. ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వాల్యూ ఏం ప్రింట్ అయింది? 7 అనేది ప్రింట్ అయిపోయింది. సో వెరీ సింపుల్ అండి. డైనమిక్ గా ఈ విధంగా మనం ఇన్పుట్ అయితే రీడ్ చేసుకోవచ్చు. స్టాటిక్ గా ఇలా ప్రొవైడ్ చేయడం కాకుండా ఒక ఇంటీజర్ ని డైనమిక్ గా ఎలా రీడ్ చేసుకోవచ్చు అంటే, సింపుల్ గా స్కానర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత
ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం అయితే ఒక ఇంటీజర్ ని డైనమిక్ గా రీడ్ చేసుకోవచ్చు. సో ఫర్ దట్ స్కానర్ క్లాస్ వాడుకోవాలంటే దాని రెస్పెక్టివ్ ప్యాకేజ్ అయితే మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాని రెస్పెక్టివ్ ప్యాకేజ్ ఏంటి? జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ఇంటీజర్ రీడ్ చేసుకోవడం చూపించారు సార్. మరి నెక్స్ట్ క్యార్ ఒక స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ ని ఎలా రీడ్ చేసుకోవాలి? ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ ని ఎలా రీడ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ నేనైతే స్ట్రింగ్ సంబంధించిన డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్ ఎస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆ డేటాని డైరెక్ట్ రీడ్ చేసుకొని అసైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో డేటాని ఎట్లా రీడ్ చేసుకోవాలంటే ఎస్సి డాట్ నెక్స్ట్ లైన్ ఎల్, లైన్ లో ఎల్ అనేది క్యాపిటల్. సో నెక్స్ట్ లైన్ అని రాసినప్పుడు మనకి ఏమైందంటే మనం ప్రొవైడ్ చేసిన ఇన్పుట్ అంతా ఆ లైన్ అంతా రీడ్ అయిపోయి ఈ ఎస్ లోకి అసైన్ అవుతుంది అనమాట. మనం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి సార్? ప్రింటింగ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఏదైతే డేటా ప్రింట్ చేయాలనుకున్నామో ఆ డేటా రాయాలి. సో నేను ప్రింట్ చేయాలనుకున్నది ఎస్ కాబట్టి ఎస్ రాస్తాను. సో నేనైతే ఇన్పుట్ ముందుగానే ప్రొవైడ్ చేస్తున్నాను. ఏమని? హలో బీటెక్ స్పార్క్ అని ఇన్పుట్ ఇచ్చేస్తున్నా. సో ఇదంతా నాకు రీడ్ అయిపోయి ఇందులో స్టోర్ అవ్వాలి, ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అవ్వాలి. ఆ తర్వాత ప్రింట్ చేసినప్పుడు ఎస్ అనే ప్లేస్ లో ప్రింట్ అయిపోవాలి. సో నేనైతే రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే హలో బీటెక్ స్పార్క్ అని వచ్చేసింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను, హలో హీరో అని టైప్ చేశాను. ఇప్పుడు నాకు హలో హీరో అనేది రీడ్ అయ్యి ఎస్ లో స్టోర్ అయ్యే తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఎస్ అంటే హలో హీరో అనేది ప్రింట్ అవుతుందా అండి? క్వశ్చన్ టు యూ. సో ప్రింట్ అవుతుందా లేదా? ఇప్పుడు చెక్ చేద్దాం. ప్రింట్ అవుతుంది. ఐ హోప్ మీరైతే ఆలోచించి కరెక్ట్గా చెప్పారు ఆన్సర్ అని అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఒక స్ట్రింగ్ ని రీడ్ చేయాలంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ యూస్ చేసుకోవాలి, ఆర్ యూ కెన్ సే ఫంక్షన్. అండ్ ఒక ఇంటీజర్ రీడ్ చేయాలంటే నెక్స్ట్ ఇంట్ అనేది యూస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అయితే స్ట్రింగ్ ని కానీ ఇంటీజర్ ని కానీ స్కానర్ క్లాస్ యూస్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. సరే సార్, మరి ఇప్పుడు నేనైతే డబ్బుల్ని రీడ్ చేద్దాము అనుకుంటున్నా. ఈ డబ్బుల్ని ఎలా రీడ్ చేసుకోవాలి అంటే దీనికి మనకైతే ఇన్బిల్ట్ మెథడ్ అయితే ఉంది స్కానర్ క్లాస్ లో. ఎస్సి డాట్ నెక్స్ట్ డబుల్ నెక్స్ట్ డిఓ యుబిఎల్ఈ నెక్స్ట్ డబుల్ ఆఫ్ అనే క్లాస్ యూస్ చేసుకొని మనం అయితే రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఏదో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇవ్వాలి. సో నేనైతే 8.10 అని ఇస్తున్నా. అదైతే ప్రింట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో ఇప్పుడైతే రన్ చేశాను. లెట్ సి. యా, 8.1 అనేది ప్రింట్ అయిందా? యా. 8.10 అన్నా 8.1 అన్నా సేమ్ అండి. 8.103 ఇచ్చామంటే ఇప్పుడు 103 కూడా ప్రింట్ అవుతుంది చూడండి. సో 8.103 నెక్స్ట్ డబుల్లో ఏంటంటే మనం ఫ్లోటింగ్ ఐ మీన్ డెసిమల్ వాల్యూస్ అనేవి నెక్స్ట్ డబుల్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. అదే స్ట్రింగ్ అయితే నెక్స్ట్ లైన్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. ఇంటీజర్స్ అయితే నెక్స్ట్ ఇంట్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. సార్ మరి నాకు బూలియన్ వాల్యూస్ రీడ్ చేసుకోవాలని ఉంది, అది ఎలా సార్ అంటే నెక్స్ట్ ఈ ఫాల్స్ అనేది కామెంట్ చేస్తాను నేను. నెక్స్ట్ బూలియన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం అయితే ఇట్లా ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ బూలియన్ వాల్యూస్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి రీడ్ చేస్తాం. నేను ట్రూ అనేది ఇన్పుట్ ఇచ్చేస్తున్నా. మనం చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది అనేది. సో ఇప్పుడైతే రన్ చేస్తాను కాబట్టి చూద్దాం. సో మనకైతే ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? నెక్స్ట్ బూలియన్ అనే మెథడ్ లేదండి అంటుంది. ఓకే, మనం స్కానర్ అనే క్లాస్ లో ఉంది కాబట్టి మనం అయితే దాన్ని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని ఆ మెథడ్ ని కాల్ చేసుకోవాలి. సో ఎస్సి డాట్ నెక్స్ట్ బూలియన్ ఆఫ్ అనే మెథడ్ ని కాల్ చేసుకోవాలి. సో అలా కాల్ చేస్తే మనకైతే రీడ్ అవుతుంది చూసారా. స్కానర్ క్లాస్ మనం యూజ్ చేయడం మర్చిపోయినా కానీ మనకైతే ఇట్లా ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో
వి క్లియర్ వన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు మనం అయితే ఎర్రర్ బేస్డ్ గా మనం అయితే రెక్టిఫై చేసుకోగలగాలి. సో ఈ విధంగా మనం అయితే స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ అయితే నెక్స్ట్ లైన్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఒక ఇంటీజర్ అయితే నెక్స్ట్ ఇంట్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. అండ్ డబుల్ అయితే నెక్స్ట్ డబుల్ యూజ్ చేసుకొని, బూలియన్ అయితే నెక్స్ట్ బూలియన్ యూజ్ చేసుకొని స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తోటి మనం అయితే రీడ్ చేసుకోవచ్చు. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి? స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్పేస్ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, అంతే. సో ఆ స్కానర్ అనేది ఎక్కడ ఉందండి? ఈ ప్యాకేజ్ లో ఉంటుంది, జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో మనం అయితే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ యూజ్ చేసేము. సో ఈ విధంగా మనం డైనమిక్ గా డేటాని రీడ్ చేసుకోవచ్చు. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. See you in the next video. Bye.